ఫుడ్ ఫెస్టివల్ ఏర్పాటు చేయడం వల్ల మంచి అభిప్రాయం అండి. పిల్లలకు కూడా తెలియజేయడం వల్ల దీని గురించి ఫుడ్ గురించి బాగా ప్రత్యేకతగా ఉంది. ప్లస్ ఏంటంటే మామూలు టిఫిన్స్ కన్నా కూడా ఎర్లీ మార్నింగ్ ఇలాంటి ఫ్రూట్స్ తీసుకుంటే కూడా పిల్లలు హెల్తీగా ఉంటారు, ఆరోగ్యకరంగా ఉంటుంది, బాగుంటుందండి. ఈ ఫుడ్ ఫెస్టివల్లో మీ పిల్లలకి తెలియని కొత్త విషయాలు ఏం తెలుస్తున్నాయి? ఏముందండి, మేము చదువుకున్న రోజుల్లో అయితే కనుక ఇలాంటి ఫుడ్ ఫెస్టివల్ గట్రా ఏమీ లేదు, అంత నాలెడ్జ్ లేదు, ప్లస్ అంత డెవలప్ లేదు. సోషల్ మీడియా వచ్చిన తర్వాత కూడా ఇలాంటివన్నీ కూడా ప్రతి తల్లిదండ్రులు కూడా పిల్లల గురించి ప్రత్యేక శ్రద్ధలు తీసుకుంటున్నారండి. ఇలాంటి ఫుడ్ ఐటమ్ కూడా బాగుంది. దీనివల్ల కూడా ఆరోగ్యపరమైన ఫుడ్ కన్నా కూడా మంచి ఫుడ్ ఐటమ్. ఈ ఫుడ్ ఫెస్టివల్ ఏర్పాటు చేసిన సివి రామ్ స్కూల్ మీద మీ అభిప్రాయం? మంచి అభిప్రాయం అండి. పిల్లలకన్నీ తెలియపరుస్తున్నారు, చదువుతో పాటు యాక్టివిటీస్తో పాటు ఫుడ్ ఐటమ్ ఆరోగ్యపరమైన విషయాలు కూడా తెలియపరుస్తున్నారు కాబట్టి వాళ్ళకు కూడా ఫ్యూచర్లో ఎంతో ఉపయోగపడుతుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. చేశారు. అలాగే మీకు పిల్లలకి తినాలి దాని నేర్పడంలో టీచర్స్ అందరూ కూడా చేసిన కృషికి అభినందనలు. శ్రీ రామన్ అధినేత మన స్వర్గీయ శ్రీ రాంబాబు గారు ఆధ్వర్యంలో మన వేణుగోపాల్ గారు సారథ్యంలో ఇలాంటి పిల్లలకి చదువు విషయంలోనే కాకుండా ఫుడ్ విషయంలో కూడా అన్ని యాక్టివిటీస్ కూడా మంచి శ్రద్ధగా టీచర్స్ ప్రోత్సాహంతో చదువు సాగుతుంది. థ్యాంక్ యూ సార్. మీ యొక్క అభిప్రాయం మా యొక్క స్కూల్ తరఫున ధన్యవాదాలు.